ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం సామాజిక భద్రత కల్పిస్తోందని జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. సోమవారం ఉదయం తిరుపతి పట్టణంలోని ముత్యాలరెడ్డిపల్లిలో గల దుర్గానగర్లో తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులతో కలిసి పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సామాజిక భద్రత కల్పించే ఈ కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత కలిగిన సంక్షేమ పథకాల్లో ఒకటిగా నిలిచిందన్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నారు. ఒక్క జిల్లాకే నెలకు సుమారు 120 కోట్ల మేర పెన్షన్లు పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. ఇది దేశంలోని అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటని పేర్కొన్నారు. జూన్ నెలకు సంబంధించిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధుల సమక్షంలో ప్రారంభించినట్టు తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి పెన్షన్ సకాలంలో అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు మరియు ఇతర అర్హులైన లబ్ధిదారుల జీవన ప్రమాణాలను మెరుగుపరచాలనే లక్ష్యంతో సామాజిక భద్రతా పెన్షన్లను 3,000 నుంచి 4,000కు పెంచినట్టు తెలిపారు. తిరుపతి నియోజకవర్గంలో 18,303 మంది లబ్ధిదారులకు వివిధ కేటగిరీల కింద ప్రతి నెల 8,19,00,000 మేర పెన్షన్లు అందజేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రతి నెల 1వ తేదీన ఉదయం నుంచే లబ్ధిదారులు ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్లు అందించడం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అత్యంత ప్రజాదరణ పొందిన కార్యక్రమమని అన్నారు. లబ్ధిదారులందరూ ప్రభుత్వంపై హర్షం వ్యక్తం చేస్తున్నారని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా, అదనపు ఖర్చులు లేకుండా ఇంటి వద్దకే పెన్షన్లు అందుతున్నాయని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజల సంక్షేమే లక్ష్యంగా ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్లీన్ అండ్ బ్యూటిఫికేషన్ చైర్మన్ సుగుణమ్మ, మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శారదాదేవి, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. 7 గంటలకి మన సచివాలయ సిబ్బంది వెళ్ళి వాళ్ళకి అందిస్తున్నారు. పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్లో అత్యంత హయ్యెస్ట్ పర్సెప్షన్ ఉన్నటువంటి కార్యక్రమము పెన్షన్ డిస్ట్రిబ్యూషన్. మనకి ఏ రాష్ట్రంలో లేని విధంగా మన రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున సుమారుగా 123 కోట్లు జిల్లాకే ఒక నెలకి ఇస్తున్నాము. దీని మీద అత్యంత పెద్ద సంక్షేమ కార్యక్రమం దేశంలోనే. దీన్ని ప్రజల వద్దకే మనకి కార్యక్రమం అవుతుంది. దాంట్లో భాగంగానే ఈరోజు కూడా మనము ఈ నెలకి సంబంధించి, జూన్ నెలకు సంబంధించి గౌరవ ప్రజాప్రతినిధుల సమక్షంలో తిరుపతిలో పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు కలిసి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో గత 2 సంవత్సరాలుగా 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు పెంచి తిరుపతి నియోజకవర్గంలో దాదాపు 18,303 మందికి 4 కేటగిరీలలో 8,19,00,000 రూపాయలు ప్రతి నెల కూడా తిరుపతి నియోజకవర్గంలో పెన్షన్ లబ్ధిదారులకు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇస్తున్నారంటే ప్రజలను కూడా అర్థం చేసుకుంటున్నారు. వీరు అందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఈరోజు కలెక్టర్ గారు, కమిషనర్ గారు, సుగుణమ్మ గారు అందరి సమక్షంలో, ఎన్డీఏ కూటమి నాయకుల సమక్షంలో లబ్ధిదారులకు పెన్షన్ కూడా అందించడం జరిగింది. వారందరూ కూడా సంతోషంగా మా ఇంటికే వచ్చి పెన్షన్లు ఇస్తున్నారు. పెన్షన్లు ఇచ్చేటప్పుడు కూడా ఎవరు కూడా ఏమి ఆశించడం లేదు. మేము అడిగాము, ఎవరన్నా ఏమన్నా డబ్బులు అడుగుతున్నారని అడిగాము. లేదు, మాకు 1వ తారీఖునే ఉదయాన్నే మధ్యాహ్నం లోపలే మా పెన్షన్లు అంతా మా డివిజన్లో అందరికీ చేరుతున్నాయనేసి కూడా ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్నారు అనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.